రైట్, ఒక్క నిమిషం. వినీశ్వర్ రెడ్డి గారు విభజించు పాలించు అన్నట్టుగా రాజకీయం నడుస్తోంది. హిందువులను రెచ్చగొడుతున్నారు, మతాల మధ్య చిచ్చురాపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న అంశం. సతీష్ గారు, ముందుగా మీకు 10 టీవీ ప్రేక్షకులకు, మిగతా ప్యానలిస్టులకి నా నమస్కారాలు. నమస్తే అండి. ఒకటి, ఏదన్నా మనకు సమస్య వచ్చింది అనుకోండి, దాని తర్వాత రియాక్షన్ ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి మనకు ప్రతి చర్య ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు చూసుకుంటున్నారు తప్ప, గత వారం రోజులుగా మనకు ఈ ఇష్యూ వచ్చినప్పటి నుంచి ఎవరు ఎలా రియాక్ట్ అయ్యారు అనే దాన్ని బేసిస్ చేసుకొని ఆయన ఈ రోజు మాట్లాడడం జరిగింది. అంటే ఇందాక వైఎస్ఆర్సీపీ వాళ్ళ ప్రతినిధి మాట్లాడడం నేను చూశాను. ఇప్పుడు ఒక ఇష్యూ బయటకు వచ్చింది, లడ్డు కలుషితం అయింది. కలుషితం అంటే ఇంప్యూరిటీసే కాదు, కొన్ని ఎనిమల్ ఫ్యాట్ కూడా కలిసింది, కొన్ని జంతువులకు సంబంధించిన కల్తీ వచ్చింది. ఈ రిపోర్ట్ వచ్చినప్పుడు ఒక ప్రతిపక్షంగా వాళ్ళ అధికారంలో ఉన్న టైంలో వాళ్ళు పిలిచిన టెండర్ కంపెనీగా ఓకే, వాళ్ళు సరే మేము చేయలేదు, మేము నిర్దోషులము, మేమేం తప్పు చేయలేదు అని చెప్పడాన్ని నేనేమి కాదని చెప్పను. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వ్యాఖ్యలు మీరు చూడండి. నిన్నటికి నిన్న వాళ్లకు ఇంతకు ముందు ప్రభుత్వంలో కూడా ప్రతిసారి వాళ్ళ కేసులను రిప్రజెంట్ చేసిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తే అది భారతీయ సంస్కృతిని, హిందూ ధర్మాన్ని అవమానపరిచే విధంగా ఉంది. ఎలా కంపేర్ చేశారండి? పంది కొవ్వు బంగారం లాంటిది, ఆవు నెయ్యి రాగి లాంటిది. ఆయన వాడిన మాటలు. పంది కొవ్వు 1400లకు పైగా దొరుకుతుంది, ఆవు నెయ్యి 320కి దొరుకుతుంది. దాంట్లో మేము ఎందుకు కలుపుతాము అంటే ఇక్కడ ఎవరిని ఉద్దేశించారు? హిందూ ధర్మాన్నే కదా వాళ్ళు ఈ విధంగా కించపరిచి మాట్లాడింది. దాన్ని గురించి మాట్లాడుతూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అన్నారు, మీరు హిందూ ధర్మాన్ని ఎందుకు మాటిమాటికి ఈ విధంగా అవమానిస్తారు అని. రెండవ విషయం, చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, సినిమా వాళ్ళు ఉన్నారు, ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కే కాదు, వాళ్ళందరూ మాట్లాడడం మొదలు పెట్టారు. మీరు ఎందుకు కల్తీ గురించి మాట్లాడుతున్నారు? జస్ట్ ఒక విచారణ చేయండి అంతే తప్ప మీరు దీన్ని మాట్లాడద్దు. ఇది లేకపోతే మన దేశంలో ఇప్పటికే చాలా కమ్యూనల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇది ఎవరు మాట్లాడారు? ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు. నిన్నటికి నిన్న హీరో కార్తీక్ గారు అపహాస్యం చేస్తూ మాట్లాడారు. లడ్డూ గురించి మాట్లాడొద్దంటే అది చాలా సెన్సిటివ్ ఇష్యూ అని. హీరో కార్తీక్ కొద్దిసేపటి కిందట 10 టీవీతో మాట్లాడారు, క్షమాపణ చెప్పారు. ఎగ్జాక్ట్లీ చెప్పారు. అదేనండి నేను కూడా మాట్లాడుతున్నాను. ప్రకాష్ రాజ్ గారు ఆయన ఒక్కరి గురించి వ్యక్తపరచలేదు. కమ్యూనల్ ఇష్యూస్ ఉన్నాయి ఆల్రెడీ భారతదేశంలో. అంటే ఏంటండి ఇది? ఒకవైపు వైఎస్ఆర్సీపీ వాళ్ళేమో పంది కొవ్వు ఆవు నెయ్యి కన్నా సుపీరియర్, చాలా గొప్పదన్నట్టు మాట్లాడతారు. ఇటువైపు కొంతమంది హీరోలేమో హిందూ ధర్మం మీద ఒక అవమానం జరిగింది మాట్లాడితే వద్దు మీరు మాట్లాడద్దండి సార్. ఆయన చాలా సేపు మాట్లాడారు, సతీష్ గారు చాలా సేపు మాట్లాడారు. మాట్లాడినంత చూశాను. కొంచెం ఆయన వినమని చెప్పండి, వినే ఓపిక ఉండాలి. ఇప్పుడు ఈ విధమైన అవమానాలు జరుగుతున్నప్పుడు ఒక సొసైటీలో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒకటే వాళ్ళు పిలిపించారు, సనాతన ధర్మం అంటే. ఇప్పుడు ఆయన ఏం క్వశ్చన్ అడుగుతున్నాడండి? సనాతన ధర్మం అంటే వరదలు తీసుకొస్తాడు, నెక్స్ట్ సూపర్ 6 అంటాడు, నెక్స్ట్ మహిళలు అంటారు. ఏంటండి కంపారిజన్? ఇష్యూ తిరుమల లడ్డు గురించి, వీలైతే ఆయన దాని గురించే మాట్లాడమనండి, మిగతా ఎందుకు తీసుకెళ్తాడు? ఇదే ఇష్యూ వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇఫ్తార్ విందిస్తారు. నేను అన్ని మతాలను గౌరవిస్తానండి. ఐ రెస్పెక్ట్ క్రిస్టియన్స్, ఐ రెస్పెక్ట్ ముస్లిమ్స్. ఇదే ఇష్యూని ఇదే విధంగా వాళ్ళు ఇఫ్తార్ విందు ఇచ్చినప్పుడు జరిగితే ఈ భారతదేశంలో ఒక సివిల్ వార్ వచ్చి ఉండేది. అదే చర్చిల మీద దాడి జరిగితే, చర్చిలు ఏదైనా అవమానం చేస్తే, అరే భారతదేశంలో ఇప్పుడు ఒక హిందూ రాష్ట్రం ఉంది, హిందూ గొడవలు జరిగిపోతాయండి రోడ్ల మీదకి వచ్చి. అంటే హిందువులు ఏం మాట్లాడట్లేదనా? ఈ రోజు ప్రతి ఒక్కరు ఇష్టం వచ్చినట్టు అవహేళన. అంటే వినీశ్వర్ రెడ్డి గారు హిందువులందరూ ఇంటి నుంచి బయటికి రావాలి, అన్యాయాన్ని ప్రశ్నించాలి అంటే అందులోనూ అది పిలిపే, మీరు అన్నట్టుగా అది పిలిపే. కానీ అట్ ది సేమ్ టైం అది కొంత ప్రొవోకింగ్ గా కూడా లేదా అలా అంటే? అరే ఎన్ని రోజులు సతీష్ గారు, ఎన్ని రోజులండి మీరు కూడా ఎలా మాట్లాడతారు? సెక్యులరిజం అంటే అర్థం ఏంటి? కాదు నేను మాట్లాడటం కాదు, భారతదేశంలో సెక్యులరిజం. నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అలాగ పిలుపువ్వడం అనేది ఒకటి పిలుపు అవుతుంది. ఆయన ఏం చెప్పారు? హిందూ ధర్మం పిలుపు కాదు. నేను చెప్తాను సతీష్ గారు ఏం జరుగుతుందో. భారతదేశ వ్యాప్తంగా తమిళనాడులో దగ్గర మనకు 30,000 ఆలయాలు ఉంటే అన్ని వాళ్ళ ట్రస్ట్ లో ఉన్నాయి. 12,000 ఆలయాలకు మాకు దగ్గర డబ్బులు కట్టడానికి లేవు అని భూములు తీసేసుకున్నారు. సో ఆ ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ గారు ఎవరి ధర్మాన్ని వాళ్ళు కాపాడుకోవాలి, అవును మన హిందూ ధర్మం మీద దాడి జరిగినప్పుడు మనం కాపాడుకోవాలి అని పిలిపించారు. కానీ నాకు ఒక్క ఇన్సిడెంట్ చెప్పండి, ఎప్పుడైనా హిందువులు వేరే మతాల వాళ్ళని కానీ కించపరిచినట్లు కానీ, కనీసం మన మతాన్ని మనం కాపాడుకోలేకపోతే ఎట్లా అండి? నేను అన్ని మతాలను గౌరవిస్తాను. వీళ్ళు మాట్లాడుతున్న మాటలేంటి? వీళ్ళు మాట్లాడుతున్న
మాటలకే కదా ఆయన ప్రతిచర్యగా రైట్ మాట్లాడదాం, అది కూడా మాట్లాడదాం. సినిమా యాక్టర్లు కావచ్చు, లిబరల్స్ కావచ్చు, అన్ని ప్రతిపక్షాలు కావచ్చు, రైట్ అది కూడా మాట్లాడదాం. కాకమాన్ రాజశేఖర్ గారు ఈ రోజు పవన్ కళ్యాణ్ ఈ రోజుకి వినేశ్వర్ రెడ్డి గారు ఇప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిట్టు వేస్తుంది, అన్ని తేలుస్తుంది, తప్పు ఎవరు చేసినా వదిలేదు లేదని ఈ రోజు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒక స్టేట్మెంట్ చేశారు. తప్పు చేసిన వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు, చాలా మహాపాపం చేశారని. భారతీయ జనతా పార్టీ నేతలు కూడా చాలామంది సిబిఐ ఎంక్వైరీ చేయాలి అని అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఒక ప్రకటన చేశారు, మీరు చూశారు. అలాగే సుప్రీంకోర్టులో కొందరు పిటిషన్లు వేశారు. దీనిపైన సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని కానీ సిబిఐతో కానీ దర్యాప్తు చేయించాలని. ఈ విషయంలో ఏపీ బీజేపీగా మీ స్టాండ్ ఏంటి? ఇక్కడ ఉన్న సిట్ సరిపోతుందా, లేదంటే మీ బీజేపీ నేతలు అడుగుతున్నట్టుగా సిబిఐ దర్యాప్తు చేస్తే నిజాలు నిగ్గు తేలుతాయా? గుజరాత్లో ఏదో ఒక ల్యాబ్లో చేశారు, సమీపంలో ఉన్న చెన్నైలో కానీ మైసూర్లో కానీ అంతకు మించిన స్టాండర్డ్స్ ఉన్న ల్యాబ్లో ఎందుకు టెస్ట్ చేయించలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువైపు అడుగుతోంది. దర్యాప్తుకు సంబంధించి మీ స్టాండ్ ఏంటి? సతీష్ గారు, అది నేషనల్ డైరీ డెవలప్మెంట్ ఫోరం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐసీఎంఆర్ అంటాం కదా, అది హైదరాబాద్ లో ఉంది, ఎన్ఐవి అనేది పూణేలో ఉంది. మీకు గుర్తుండే ఉంటుందో లేదో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కోవిడ్ టెస్ట్ వచ్చినప్పుడు మన అందరం కూడా శాంపిల్స్ ఫస్ట్ లో ఓన్లీ పూణేకి పంపించాము. సర్ప్రైజ్, నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే మీరు అంటే ఫస్ట్ ల్యాబ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అంటే ఫస్ట్ కోవిడే కాదు, ఫస్ట్ ఏదైనా వైరస్ వచ్చినప్పుడు మనం ఏమంటాము జీన్ సీక్వెన్సింగ్ చేయాలంటే ఎన్ఐవినే చూస్తుంది ఇండియాలో. అలాగే హైదరాబాద్ లో ఉండే ఐసీఎంఆర్ కొన్ని రీసెర్చెస్ చేసి మనకు డేటా ఇస్తుంది. దిస్ ఇస్ రిడిక్యులస్ అండి. మీకు నేషనల్ డైరీ డెవలప్మెంట్ ఫోరం అనేది గుజరాత్ లో అహ్మదాబాద్ లో ఎన్ని సంవత్సరాల నుంచో ఉంది. అది అహ్మదాబాద్ లో కాకుండా చెన్నైలో ఉంటే చెన్నై కూడా పంపించుండే వాళ్ళు. ఇదేంటండి కోవిడ్ టెస్ట్ మీరు ఎన్ఐవికి ఎందుకు పంపించారు, పక్కనున్న హైదరాబాద్ లో ఇంకో ల్యాబ్ పంపించచ్చు కదా అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. ప్రతి రీసెర్చ్ కి సంబంధించి ఒక హెడ్ క్వార్టర్స్ ఉంటుంది, అది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంటుంది. ప్లీజ్ మీరు ఇలాంటి క్వశ్చన్స్ అడిగి ఒక రెప్యూటెడ్ ఛానల్లో మన ఏజెన్సీలు, మన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఒక ప్రతిష్టను, వాటి నమ్మకాన్ని దెబ్బతీయడం సరికాదు. అది అక్కడ ఉంది కాబట్టి అక్కడికే పంపించాలి. ఎస్, నేను రివర్స్ క్వశ్చన్ వేస్తున్నా. లాస్ట్ 4 ఏళ్లలో 5 ఏళ్లలో ఈ గవర్నమెంట్ ఆన్ వాట్ బేసిస్ టెండర్ ఎందుకు క్యాన్సిల్ చేసింది? మనకు ఒక రెప్యూటెడ్ సంస్థ ఉంది కదా, కర్ణాటక డైరీ ఫెడరేషన్, నందిని మిల్క్ ని ఎందుకు క్యాన్సిల్ చేసింది? ఒక సింపుల్ లాజిక్ అండి. 320 రూపాయలకు మీకు స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎట్లా దొరుకుతుంది? గత 5 ఏళ్లలో వీళ్ళు నేషనల్ డైరీ ఫారం ఎందుకు పంపించలేదు? ఒక్కసారి కూడా చెకప్ చేయించలేదు. FSAI ద్వారా ఎందుకు ఒక్కసారి కూడా స్టాండర్డ్ గా చెక్ చేయించలేదు? మీరంతకు మీరు స్వంతగా ఏదో ల్యాబులు పెట్టేసుకునేసి ఇక్కడ చేసేసామంటే మీ దగ్గర క్రెడిబిలిటీ లేదు. మీరు చేసినవి కాకుండా మీరు ఎందుకు గుజరాత్ లో ల్యాబ్ పంపించారంటే సార్ అక్కడ ఎస్టాబ్లిష్ అయింది ఆ ల్యాబ్, సో అక్కడికి పంపించారు. అండ్ సెకండ్ పాయింట్, ల్యాబ్ లో రిపోర్ట్స్ వచ్చాయి, దాని గురించి జనాలందరూ మాట్లాడుతున్నారు. నాకు అర్థం కాని ఆర్గ్యుమెంట్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళే కాదు, టీడీపీ వాళ్ళే కాదు, సద్గురు గారు మాట్లాడారు, చాలా మంది విఎస్పీ వాళ్ళు మాట్లాడారు, మీకు ఓం శాంతి ఫౌండేషన్ వాళ్ళు మాట్లాడారు. ఎవరిని మాట్లాడకుండా ఆపే హక్కు ఎవరిచ్చారండి వీళ్ళకి? వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. మనది ఒక డెమోక్రసీ. అరే మాకు ఇట్లా మా నమ్మకాన్ని వీళ్ళు భ్రష్టు పట్టించారు, లాస్ట్ గవర్నమెంట్ లో ఒక రిపోర్ట్ వచ్చిందని అందరూ మాట్లాడుతుంటే వీళ్ళు ఎందుకండి దాన్ని రాజకీయం చేస్తున్నారు? నిజంగా వాళ్ళకు కూడా చెప్పుకునే అవకాశం ఉంది. వాళ్ళు ఏదన్నా చేస్తే ఇప్పుడు ఒక సిట్ ఫార్మ్ అయింది, పిలుస్తారు, సిటీలో ఈ క్వశ్చన్స్ అన్ని అడుగుతారు. మీరు ఎందుకు ఏజెన్సీలు మార్చారని లెట్ దెమ్ ఫేస్ ద కోర్ట్, లెట్ దెమ్ ఫేస్ ద సిట్. నిజంగా వాళ్ళకు ధైర్యం ఉంటే, వాళ్ళు ఏమి తప్పు చేయలేదు అనుకుంటే సిట్కి పోయి చెప్పుకోమని చెప్పండి. అంతేగాని రిపోర్ట్ ఎందుకు బయట పెడతారు, దాని గురించి ఎందుకు మాట్లాడతారు? మాటలంగా ఇట్లాంటి సూడో లిబరల్ సూడో వాళ్ళు ఉంటారు కదా, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, మీరు మాట్లాడొద్దండి దీంతో మత కలహాలు వచ్చేస్తాయని. అరే హిందూయిజంలో ఎంతో పవిత్రంగా గౌరవించే మన తిరుమల తిరుపతి ప్రసాదం దాన్ని కలుషితం అయిందంటే, నేను వేరే డిబేట్ లో కూర్చున్నాను, మన దేశంలో ముస్లింస్ క్రైస్తవులు కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారండి. మరి ఎంతో మంది ముస్లిం సోదరులు మనకు బాలాజీ టెంపుల్ ఆ ప్రసాదాన్ని తినరా? మరి పందుకోవ కలిసిందంటే వాళ్ళ సెంటిమెంట్స్ కూడా హర్ట్ అయినట్లా కాదా? వీళ్ళు మత కలహాలను ఎస్టాబ్లిష్ చేస్తోంది. ఎలాంటి ఒక పిక్చర్ క్రియేట్ చేశారంటే హిందువుల మీద దాడులు చేయొచ్చు, హిందువుల నమ్మకాన్ని అపహాస్యం చేయొచ్చు, కానీ ఎవరైనా ఒకరు దాని గురించి మాట్లాడితే
కమ్యూనల్ టెన్షన్, మత అసహనం ఏంటండి? వీళ్ళు గౌరవించలేదు హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని, హిందూ ఆలయాల్ని గౌరవించకుండా అగౌరవపరిచి ఈ రోజు రిపోర్ట్ బయటకు వస్తే అక్కడికి ఎందుకు పంపించారు? ఏం ఆన్సర్ ఇది సతీష్ గారు? జేపీ నడ్డా గారు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. FSAI ద్వారా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారు, దాని నుంచి కూడా మనకు రిపోర్ట్స్ వస్తాయి. సిట్ ఫామ్ చేశారు కదా, ఆల్రెడీ నోటీస్ కూడా ఇచ్చింది, ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. FSAI నుంచి కూడా నోటీసులు వచ్చాయి. సిస్టమ్ తన పద్ధతి తను ఫాలో చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు ఈ రోజు కూడా ఒక సిట్ ఫార్మ్ అయింది. దాని తర్వాత ఎంక్వైరీకి అనేవి ఎట్లా జరుగుతాయో చూద్దాం. దాన్ని వీళ్ళు రాజకీయం చేస్తూ ఆ సిట్ మమ్మల్ని టార్గెట్ చేస్తుందంటే సిట్టి వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తుందండి? వితౌట్ ప్రూఫ్స్. నేను చెప్తాను, ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు జైల్లో పెట్టారు. సుప్రీంకోర్టు ఏం వ్యాఖ్యలు చేసింది? అసలు ప్రూఫ్స్ ఎక్కడ ఉన్నాయి? మీరు మనీ ట్రయల్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారంటారు. దిస్ ఈజ్ నాట్ ఏ బనానా రిపబ్లిక్. ఇది ఏదో ఇరియాకో, సిరియానో, పాకిస్తానో కాదు. సిట్ వేసినాక సాక్ష్యాధారాలు ఉంటేనే కోర్టులో చెల్లుతాయి. సో లెట్ దెమ్ ఫేస్ ద లా. ఇప్పుడు ఎవరు జరిగిందో తెలుస్తుంది. ఎందుకు ఇట్లా వచ్చి తప్పు చేయలేనప్పుడు రెడ్డి గారు మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం పెట్టారు. మెయిన్ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అలాగే ఆయన సతీమణి పైన చంద్రబాబు నాయుడు కానీ మిగతా నేతలు మాట్లాడుతున్నాడని ఆయన తప్పుపడుతున్నారు. ఆమె సనాతన ధర్మాన్ని పాటిస్తారు, భక్తితో పూజ చేస్తారు, చాలా స్ట్రిక్ట్గా ఉంటారండి. నిన్న కూడా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఇదే స్టేట్మెంట్ చేశారు. వైవి సుబ్బారెడ్డిపై కానీ వైవి సుబ్బారెడ్డి సతీమణి పైన కానీ ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు అని చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి ఈరోజు అంబటి రాంబాబు ఒక కామెంట్ చేశారు. దానిపై మీ స్పందన ఏంటి? ఒకటి సతీష్ గారు, ఈ డిస్కషన్ అంతా వింటున్నాం కదా అంబటి రాంబాబు గారు ఇందాక అనేది. నేను ఏమంటున్నానంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ టీటీడీ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ, దానికి ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుంది అని ఇందాక మాట్లాడుతూ కూడా చాలాసార్లు నేను ఒక వ్యాఖ్యలు వింటూ ఉన్నాను. నీ స్థాయి ఎంత, నీ స్థాయి ఎంత, జగన్మోహన్ రెడ్డి గారిని అనడానికా లేకపోతే అంబటి రాంబాబు గారిని అని. ప్లీజ్ ఐ వాంట్ టు రిమైండ్, నేను గుర్తు చేయదలుచుకున్నానండి, మనం సెక్యులరిజం అండ్ డెమోక్రసీలో ఉన్నాము. ఇక్కడ ప్రతి వ్యక్తి ఈజ్ ఈక్వల్. అంటే మిగతా పార్టీలో ఉండకపోవచ్చేమో, కరెక్టే కదా సతీష్ గారు. మనం రాజ్యాంగం ముందు కానీ ఏదైనా అందరము ఈక్వలే. కిరణ్ రాయన్ గారు ఆల్రెడీ మాలేస్తున్నారు. ప్రతిసారి వైఎస్ఆర్సీపీ నేచర్ ఎట్లంటే నీ స్థాయి ఎంత, నీ స్థాయి ఎంత అని. సో నేను అంటే జగన్మోహన్ రెడ్డి గారి మాటలకు మళ్ళీ మనం వెనక్కొద్దాము. స్థాయితో సంబంధం లేదండి. టీటీడీ ఒక ఇండిపెండెంట్ బాడీనే కావచ్చు, కానీ ఇక్కడ వస్తున్న అలిగేషన్స్ ఏంటంటే మేము కూడా చాలాసార్లు బీజేపీగా కంప్లైంట్ చేశాము. టీటీడీ చైర్మన్ పదవిని సుబ్బారెడ్డి గారికి ఇచ్చారు కదా, ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన బంధువు. దాని తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి గారికి కూడా ఇచ్చారు, ఆయన కూడా రిలేటెడ్. ఇటువైపు ధర్మారెడ్డి గారు సెంట్రల్ డిపార్ట్మెంట్ నుంచి తెచ్చిపెట్టుకున్నారు. నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. అంటే ఇందాక ఆయన అన్నట్టు స్థాయి అంటే ఒక టీటీడీ చైర్మన్ గా నియమితులయ్యే వాళ్ళు ఒక మెయిన్ ఫీచర్ ఏంటి? వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఆప్తులుగా ఉండాలా, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆప్తులుగా ఉండాలా, అదొకటేనా క్రైటీరియా? ఇప్పుడు మీరు నెక్స్ట్ వ్యాఖ్యలు అంటున్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు గుడిమెట్లు తుడిస్తే, గుడిమెట్లు శుభ్రం చేస్తే, ఒక ప్రక్షాళన చేస్తుంటే, ప్రాయశ్చిత్తం కోసం పూజలు పడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎందుకు తుడుస్తున్నారు? ఇది అంబటి రాంబాబు వ్యాఖ్య. అలా కాదు సనాతన, అలా కాదు నేను చెప్పేది వినండి. ఇప్పుడు కిరణ్ రాయల్ గారు కూడా దీక్షలో ఉన్నారు. ఒక అపచారం జరిగినప్పుడు నిన్నటికి నిన్న తిరుపతి దేవస్థానం కూడా కమిటీ కూడా చెప్పింది మీరు ఈవినింగ్ నారాయణ దీక్ష చేయండి అని, అందరినీ చేయమని చెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు విశ్వసిస్తున్నారు, ఆయన అనిపించింది ఆయన ప్రాయశ్చిత్తం ఆయన చేసుకుంటున్నారు. మీకు కావాలంటే మీరు చేసుకోండి, సరే మీకు అనిపించలేదు మీరు చేయొద్దండి. అంతేగాని ఆయన ప్రాయశ్చిత్తం చేసుకుంటుంటే ఇట్లాంటి వింత వాక్యలు ఏమన్నారు మీరు ఇందాక, బూట్లు తుడ్చండి, ఐ డోంట్ థింక్ దోస్ అట్లాంటి మాటలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఆయన పూజలు చేసుకుంటున్నా, ఆయన దీక్షలు చేసుకుంటున్నా పర్సనల్ అటాక్స్ దిగుతున్నారు? ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేయాలి? అంటే హిందువులకు సంబంధించి ఎవరన్నా ఒకరు నిలబడితే మీరు వాళ్ళని అటాక్ చేస్తారా? మీరు వాళ్ళని వెంటనే ఇట్లా వ్యంగ్యంగా మాట్లాడినట్టు అనిపించట్లేదా మీకు? అపహేళన చేయడము, లేకపోతే తక్కువ చేసి చూడడము. సార్ మీ మతాన్ని మీరు ఫాలో కాండి. మీరు క్రిస్టియానిటీని ఫాలో అవుతారా, ఇస్లాంని ఫాలో అవుతారా, హిందూయిజం ఫాలో అవుతారా, ఫాలో అవ్వండి. బట్ హిందూయిజం నమ్మకం గమనించాలి. ఎవరికి నచ్చిన మతాన్ని, ఎవరికి నచ్చిన విశ్వాసాన్ని, ఎవరికి నచ్చిన ఆచారాన్ని వాళ్ళు పాటించవచ్చు. మరి ఎగ్జాక్ట్లీ కరెక్టే. పవన్ కళ్యాణ్ గారు అన్న స్టేట్మెంట్ కూడా అదే కదా. ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ కి విజ్ఞప్తి చేశారు, మీరు కూడా సనాతన ధర్మాన్ని పాటించండి అని చెప్పి. ఆయన కనిపించింది చెప్తున్నారు.
Okay. ఆయన చెప్పిన దాంట్లో తప్పేముంది నాకైతే అనిపించట్లేదు. నేను కూడా ప్రాక్టీసింగ్ హిందూ, నేను అందరినీ గౌరవిస్తాను. అరే మీరు కూడా పాటించండి అంటున్నారు. ఈ రోజు నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్ పవన్ కళ్యాణ్ గారు కనకదుర్గమ్మ గుడిమెట్లు తుడుస్తుంటే ఇప్పుడు అంబటి రాంబాబు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టారు? అంటే ఆయన హక్కు లేదా తుడచడానికి, ఆయన ప్రక్షాళన చేయడానికి? వీళ్ళెవరండి చెప్పడానికి? కాకమన్ రాజశేఖర్ గారు ప్రక్షాళన కోసం మెట్లు తుడిస్తే వినీశ్వర్ రెడ్డి గారు సుబ్రహ్మణ్య స్వామి కామెంట్స్ పై మీ వివరణ కోరుతున్నారు. ఒక్క నిమిషం వినీశ్వర్ రెడ్డి గారు. సతీష్ గారు మాది పార్టీలో మాకు చాలా డిసిప్లిన్ ఉంటుంది. మాకు జేపీ నడ్డా గారు జాతీయ అధ్యక్షులు, ఆయన చాలా క్లియర్ కట్గా FSSA వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు అని చెప్పారు. మాకు తెలిసి రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో ఉన్న మా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు అందరూ స్పందించారు. వీఆర్ వెయిటింగ్ ఫర్ ది రిజల్ట్స్. FSSA నోటీసులు పంపించింది. ఎవరో ఒక అసంతృప్త నేడ చేసిన దానికి మేము వీళ్ళలాగా వాళ్ళ మీద విపరీతమైన కమెంట్స్ చేయట్లేదు. బట్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒక గుడి మెట్లని మీరు బూట్లతో ఎలా కంపేర్ చేస్తున్నారు? అంబటి రాంబాబు గారు అగైన్ ఇన్సల్టింగ్ కాదా? ఎంతో నిష్ఠతో పవన్ కళ్యాణ్ గారు, నేను చూస్తున్న వీడియోస్ ఇప్పుడు మీరు పెడుతుంటే లైవ్ వస్తున్నాయి, ఆయన అంత నిష్ఠతో దీక్ష చేస్తూ గుడిమెట్లను ప్రక్షాళన చేసి ఆయన స్వయంగా పసుపు కుంకుమ పెడుతుంటే అది ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఆయన ఎంతో మందికి ఇన్స్పిరేషన్. కిరణ్ రాయల్ గారు చర్చను ముగించే ముందు